ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏంటో, ఎవరికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది. నువ్వేం కంగారు పడుకోవేదా, ఇంకా సేపట్లో వచ్చేస్తారు కదా. నేను వద్దంటున్నా లెక్క చేయకుండా వెళ్ళింది. ఆఫీస్లో ఏదైనా తేడా రావాలి, అప్పుడు చెప్తాను దీని సంగతి. అంటేనేమో అన్నామని కోపాలు. అసలు వేణకి ఏం తెలుసని వాళ్ళతో పాటు ఆఫీస్కి వెళ్ళింది. మగాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కదా ఆ ఆఫీస్ వ్యవహారాలన్నీ, మధ్యలో దానికెందుకు? అందరూ నీలాగా నాలాగా ఇంట్లోనే ఉండలేరు కదా భాగ్యం. చదువుకున్న పిల్ల ఈ విధంగా అయినా తన చదువు ఉపయోగపడిందంటే మనకే మంచిది కదా. ఒక అవకాశం ఇవ్వడంలో తప్పే ఉంది. అదిగా వచ్చేసారు. శ్రీ, శ్రీ, ఏంటి శ్రీ, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? ఎమర్జెన్సీ మీటింగ్లో ఉన్నాను, కుదరలేదు. మీటింగ్ అయ్యాకైనా చేయాల్సింది కదా. ఎలాగో ఇంటికి వస్తున్నాం కదా అని చేయలేదు. ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు. ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాను. వాట్ డాడ్, ఎనీ ప్రాబ్లం? వీణ లేకపోయి ఉండుంటే నిజంగానే ప్రాబ్లం అయి ఉండేది. ఏంటన్నా నువ్వు అనేది? అవును రిషి, వీణ తన ఇంటెలిజెన్స్తో వచ్చిన ప్రాబ్లమ్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేసింది. నాకంతా ఒక మిరాకిల్లా అనిపించింది. అసలు వీణలో ఇంత టాలెంట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమంటారు డాడ్? అవునవును, నేను కూడా ఊహించలేదు. ఎనీవే వీణా, యు ఆర్ గ్రేట్. ఒక విధంగా చెప్పాలంటే ఆఫీస్లో నీ ఫస్ట్ విజిట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బావ్ గారు. ఇప్పుడేమంటావు భాగ్యం? ఏం తెలియకుండానే వీణ ఇంత పెద్ద సమస్యని తెలివిగా పరిష్కరించిందా? చిన్నపిల్ల, అనుభవం లేదు. ఆడపిల్ల తనకెందుకు? ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తుంది అన్నారు కదా అందరూ. ఆఫీస్కి వెళ్ళి ఏం చేసిందో ఇప్పుడు చూడండి. ఆడపిల్ల అని తక్కువ చేశారు. ఇప్పటికైనా అర్థమైందా సాధించడానికి ఆడ మగ తేడా లేదని? అనుభవం రావాలంటే ముందు అవకాశం ఇవ్వాలి కదండి. అవును పార్వతి, ఇప్పటికైనా వీణ తెలివిగల పిల్లని మీకు అర్థమైంది, అంతే చాలు. ఇక నుంచి వీణను కూడా వద్దనకుండా మీతో పాటు ఆఫీస్కి తీసుకెళ్ళండి. ఇందులో వేణ గొప్పతనమేంటో నాకేం అర్థం కావట్లేదు. వేణ ఉన్నా లేకపోయినా మా అన్నయ్య ఆ సమస్యకి పరిష్కారం చెప్పేవాడు. ఇన్ని సంవత్సరాలుగా వేణ ఉండటం వల్లే మన కంపెనీలు నడుస్తున్నాయా ఏంటి? మీకు ఎదుటి వాళ్ళ టాలెంట్ని గుర్తించడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం లాంటివి తెలివిలే అత్తయ్య. ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఫేస్ చేస్తాం, సాల్వ్ చేస్తాం. ఇక్కడ అది ముఖ్యం కాదు. కనీసం ప్రాబ్లం గురించి ఆలోచించే టైం కూడా లేనప్పుడు, మా ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ చెయ్యలేనప్పుడు, అక్కడున్న ఆ చిన్న గ్యాప్లో వీణ తను స్పేస్ తీసుకుని ప్రాబ్లం సాల్వ్ చేసి
మనకి ఎలాంటి లాస్ రాకుండా చేసి తనేంటో ప్రూవ్ చేసుకుంది. అది వీణ గొప్పతనం. అయినా మీకు ఇదంతా చెప్పి కూడా వేస్ట్లే అత్తయ్య. మీలాంటి వాళ్ళు వైట్ పేపర్లో బ్లాక్ డాట్ వెతుక్కునే టైపు. శ్రీ ఏంటి వీణని ఇంతలా పొగుడుతున్నాడు? నిజంగానే వీణ అంత టాలెంటెడా? ఎంత టాలెంట్ ఉంటే ఏంటి, మనసులో మంచి ఆలోచన లేనప్పుడు. అలా చూస్తున్నావేంటి రిషి? వీళ్ళందరూ మెచ్చుకునేది నీ వైఫ్నే. దగ్గరికెళ్ళి విష్ చేయొచ్చు కదా. కంగ్రాట్స్ వీణా, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. నువ్వు నా వైఫ్ అయినందుకు చాలా గర్వంగా ఉంది వీణా. నిజంగా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. ఇందులో నేను చేసిందే ఉంది రిషి. అది ఎవరి కంపెనీ? నా కంపెనీ. అదే మన కంపెనీ. మన కంపెనీకి లాస్ వస్తే నాకు లాస్ వచ్చినట్టే. చూస్తూ ఊరుకోలేను కదా. ఇప్పుడు నేను ఇదంతా మన కుటుంబం కోసమే చేశాను తప్ప మీ పొగడ్తల కోసమో మావయ్య గారి మెప్పు కోసమో కాదు. కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేయండి. నన్ను పొగిడే కార్యక్రమాలు ఏమీ పెట్టుకోకండి. వీణా, నేననుకున్నంత అమాయకురాలు కాదు నువ్వు. అంత ఈజీగా నేను హ్యాండిల్ చేయలేం. నీ విషయంలో ఏం చేయాలన్నా గట్టిగా కేర్ తీసుకోవాలి. అంతవరకు నా జాగ్రత్తలో నేను ఉండాలి. డిన్నర్ స్పెషల్ ఏంటి వేదా? అది పుల్కా విత్ ఆలు కుర్మా బావ గారు. నేనే ప్రిపేర్ చేశాను. రియలీ? అసలు నిన్ను చూస్తే ఎవ్వరూ నమ్మరు తెలుసా వీణా. ఆఫీస్లో 1 crore దాకా సేవ్ చేసావు. ఇటు ఇంట్లో సింపుల్ ఉమెన్లా నువ్వే వంట చేసావు. ఆఫీస్ వర్క్ చేసి అలసిపోయి రెస్ట్ మోడ్లో ఉంటావు అనుకున్నాను. అందుకు క్వైట్ ఆపోజిట్గా నువ్వే ఫుడ్ ప్రిపేర్ చేసి అందరికీ నువ్వే వడ్డిస్తున్నావు. ఇప్పటికీ అన్బిలీవబుల్గా ఉంది వీణ. నువ్వు లేకపోయి ఉంటే ఇవాళ మన కంపెనీ రెప్యుటేషన్ మొత్తం పడిపోయేది. థ్యాంక్ గాడ్. తలుచుకుంటేనే స్కేరీగా ఉంది. నువ్వు ఇంతలా చెప్తున్నావు కానీ వీణను చూస్తే నువ్వు చెప్తుందంతా నిజమేనా అనిపిస్తుంది. అలా అంటావేంట్రా? అది వీణ సింప్లిసిటీ. అప్పుడు నువ్వు ఆఫీస్లో ఉండాల్సింది. డాడ్ అక్కడే ఉన్నారుగా, డాడ్ని అడుగు కావాలంటే. తినేటప్పుడు కూడా వీణ భజనింటరా నీకు, నోరు మూసుకుని తినకుండా. అమ్మ వేద, నువ్వు కూడా కూర్చో. వీణా, నువ్వు కూర్చో. అందరూ అయిపోయాక తింటాను, కానివ్వండి. చూసి నేర్చుకోవేదా. అటు ఆఫీస్ చూసుకుంటూనే ఇటు ఇంటి కోడలిగా, రిషికి వైఫ్గా, ఇంట్లో పనులు కూడా చేస్తూ ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తుందో. వీడొకడు అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి దాన్ని పొగిడే పనిలోనే ఉన్నాడు. వినలేక చస్తున్నాను. ఛీ! డాడ్, ఇవాళ వీణ మన కంపెనీ డీలర్స్ని డీల్ చేసిన విధానం చూస్తుంటే మనం లేకపోయినా వీణ మన కంపెనీని చాలా ఈజీగా ముందుకి తీసుకెళ్తుంది అనిపిస్తుంది. ఆ నమ్మకం కూడా వచ్చేసింది. మీరేమంటారు డాడ్? వీణా, క్వాలిటీ చెకింగ్ దగ్గర నుంచి మన ప్రోడక్ట్ డెలివరీ అయ్యే వరకు అన్నీ నువ్వే చూసుకుంటూ మేమున్నా లేకపోయినా
కంపెనీని నువ్వే లీడ్ చేయాలి. అందుకు కావాల్సిన చెక్ పవర్స్ కూడా నీకు ఇస్తాను. శ్రీకేమన్నా మెంటలా? వీణకి చెక్ పోస్ట్ ఇస్తానంటాడేంటి? అయ్యో బావగారు, అప్పుడే నాకు అవన్నీ ఎందుకు చెప్పండి. ముందైతే ఆఫీస్ వర్క్ అలవాటు కానివ్వండి, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. నీకు అలవాటు అవ్వాల్సిన పని లేదు వీణా. నువ్వు అనుకుంటే ఏదైనా చేసేయగలవు. నాకు నమ్మకం ఉంది. అబ్బబ్బబ్బబ్బా, తినేటప్పుడు కూడా ఏంటి శ్రీ, ఎప్పుడు కంపెనీలు ఆఫీసులేనా? ప్రశాంతంగా భోజనం చేయండి ముందు. ఏమన్నా ఉంటే తిన్నాక మాట్లాడుకోండి. సారీ నాన్నమ్మ, ఆఫీస్ విషయాలు ఇంకేం మాట్లాడను. మీరు తినండి. బతికించావే అమ్మా. ఎప్పుడు లేంది ఇవాళేంటి వీణని ఇంతలా పొగుడుతున్నాడు? ఒక మనిషిని, అందులోనూ ఒక అమ్మాయిని శ్రీ ఇంతలా పొగడ్డం ఫస్ట్ టైం. ఇలా అందరూ ఆనందంగా ఉండడమే కదా సరస్వతక్క కోరుకుంది. అక్కడ కార్తిక్ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, వేళకి తింటున్నాడో లేదో. ఫొటోస్ డిలీట్ చేసినంత ఈజీగా వీణ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. రా కార్తీక్, కూర్చో. పర్లేదమ్మా. వీణ గురించి అడిగితే అమ్మేమైనా అనుకుంటుందేమో. ఏంటి కార్తీక్ ఆలోచిస్తున్నావు? నాతో ఏమైనా మాట్లాడాలా? నాకంటూ నా గురించి ఏ ఆలోచన లేదమ్మా. నా ఆలోచన అంతా వీణ గురించే. వీణ ఇంట్లో ఎలా ఉందో, ఏం చేస్తుందో, వాళ్ళు తనని ఎలా చూసుకుంటున్నారో ఏంటో, ఇలా రకరకాల క్వశ్చన్స్తో నా మనసంతా వీణ గురించి ఆలోచిస్తుందమ్మా. మన జీవితం ఎప్పుడైనా మనకి దూరమైన వాళ్ల గురించి ఆలోచించటం అయ్యుండొద్దు కార్తీక్. మనం ఎలా అభివృద్ధి అవ్వాలి అన్న దాని గురించి మాత్రమే ఆలోచించాలి. అక్కడ పార్వతి ఉన్నంత వరకు మనం వీణ గురించి బాధపడాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. తను అక్కడందరితో కలిసిపోయి తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే నువ్వు తన ఆలోచనల నుంచి బయటికొచ్చి బిజినెస్లో నీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. నీ విజయాన్ని కళ్ళారా చూడాలని ఆశగా ఉంది కార్తీక్. ఒక్క నీ బిజినెస్ విషయంలోనే కాదు, వీణ ఆలోచనలోంచి బయటపడ్డం కూడా నువ్వు విజయం సాధించగలవు. సాధిస్తావు కదూ? సాధిస్తానమ్మా, సాధిస్తాను. ఎక్కడో కాలుతున్న వాసన వస్తున్నట్టుంది. ఏంటి, జెలస్ ఫీల్ అయ్యావా? నేనా? జెలస్ అంతలేదు. నువ్వెంత కవర్ చేయాలని చూసినా నీ ఫేస్లో అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుందిలే. ఏంటి అప్పుడే గెలిచేసావన్న పొగరా? ఆఫీస్లో ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేసి ఏదో అంతా నువ్వే చేసేస్తున్నట్టు అందరి ముందు తెగ బిల్డప్ ఇస్తున్నావు. నేనా?
బిల్డప్ ఇస్తున్నానా? అందరి ముందు నటిస్తున్నట్టు నా ముందు నటించాల్సిన అవసరం లేదు. నీది నటనని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు కదా. చూడ్డానికి చాలా దరిద్రంగా ఉంది. బావగారు నన్ను మెచ్చుకుంటూ అలా పొగడ్డం నీకు పెద్దగా నచ్చినట్లేదు. బాగా హట్ అవ్వడం వల్ల ఏదేదో మాట్లాడుతున్నావు. చూడు, శ్రీ మనస్తత్వం అలాగే ఉంటుంది. ఈవెన్ ఇంటి పని మనిషి కూడా బాగా పనిచేస్తే మెచ్చుకోవడం శ్రీ సంస్కారం. అందుకు నేనెందుకు హట్ అవుతాను? అలాని ఇంటి పని మనిషికి చెక్ పవర్స్ ఇస్తానని అనడు కదా. అయినా ఇదేమి ఇంతటితో అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఇప్పుడప్పుడే నీకు నా కొత్త క్యారెక్టర్ అర్థం కాదులే, కొంచెం వెయిట్ చేయి. నీ టోటల్ ట్రాక్ అంతా నాకు తెలుసు వీణా. నీ మ్యాటర్లో నాకు అర్థం కాని ట్రాక్ అంటూ ఏదైనా ఉందంటే అది మీ వైఫ్ అండ్ హస్బెండ్ల ట్రాకే. నా హస్బెండ్ అంటే నాకు ప్రాణం కాబట్టి ఇప్పుడు నేను చాలా హ్యాపీగా శ్రీ దగ్గరికి వెళ్తాను. మరి నువ్వు? నీకు రిషి అంటేనే నచ్చదు కదా, ఎలా మరి? ఇప్పుడు ఒకవేళ శ్రీ నన్ను హగ్ చేసుకుంటాడు, ముద్దు కూడా పెట్టుకుంటాడు, సంథింగ్ ఇంకేమైనా చేస్తాడు, నాకు నో అబ్జెక్షన్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. మరి నువ్వు? అవన్నీ కూడా రిషి నీ విషయంలో చేస్తే పాపం, నీ పరిస్థితి ఏంటప్పుడు? నరకమే కదా నీకు. నా గురించి నువ్వేం బాధపడాల్సిన పనిలేదు. దేన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. అండర్స్టాండ్? వెళ్ళు. ఎన్ని రోజులని తప్పించుకుని తిరుగుతావు? ఏదో ఒక రోజు దొరకాల్సిందేలే. ఏంటి ప్రోత్సహించేది? ఆడోళ్ళు ఆఫీసులకు వెళ్ళి పని చేయడాలు మా ఇంట్లో లేవు. అవన్నీ కూడా రిషి నీ విషయంలో చేస్తే పాపం, నీ పరిస్థితి ఏంటప్పుడు? నరకమే కదా నీకు. అసలు ఏమనుకుంటుంది వేద నా గురించి? రిషి పేరు చెప్పి భయపెట్టాలని చూస్తుందా? నా సంగతి ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు వేదాకి. వీణా, ఏంటా గెటప్? చేతుల్లో అవన్నీ ఏంటి? వీణా, ఇవేంటో తెలీదా నీకు? మల్లెపూలు, హల్వా, ఎందుకు? చిలిపి అన్నీ నా నోటితోనే చెప్పించాలని కదా. ఏంటి ఒళ్ళంతా తిమ్మిరిగా ఉందా? అహరే, నీకెలా తెలుసు? ఎక్స్ట్రా చేయకుండా బయటికెళ్ళు, లేదంటే బాగో చెప్తున్నా. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? ముందు జరగబోయేది చెప్తున్నా. నేను అదే చెప్తున్నా డార్లింగ్. ఇప్పుడు ఈ మల్లెపూలు పెట్టుకోకపోతే అస్సలు బాగోదు. రిషి, మన ఒప్పందం గురించి మర్చిపోయావా? నాకు కొంచెం టైం కావాలని చెప్పాను కదా, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా. టైం కావాలి అంటావు. ముందు మనం కలిసి టైం స్పెండ్ చేస్తేనే కదా మనిద్దరం బాగా కలిసిపోతాం, మన మధ్య ఉన్న గ్యాప్ పోతుంది. సో మనం మన హనీమూన్కి వెళ్దాం. అలా వెళ్ళి మనం బాగా టైం స్పెండ్ చేద్దాం. అప్పుడు ఇంకా ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. అందుకే హనీమూన్కి వెళ్దాం. ఒప్పుకోవేనా? నో రిషి, అలాంటివన్నీ నేను ఇప్పుడు ఒప్పుకోలేను. ఒప్పుకుంటావా లేదా? రిషి వద్దు, ప్లీజ్ చెప్పేది విను.
నువ్వే నన్ను అర్థం చేసుకో వీణా ప్లీజ్. రిషి ప్లీజ్ రిషి, నా మనసుకు నచ్చిన పని నేను ఎప్పటికీ చేయలేను. మనం ఇలాంటి స్టెప్ తీసుకోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది రిషి, అర్థం చేసుకో. ఈ విషయంలో నువ్వెంత రిక్వెస్ట్ చేసినా, ఎంత బెదిరించాలని చూసినా నేను వినను, ఆగను. మనం బయట భార్యాభర్తలుగా నటించడం వరకే, గదిలో కాదు. మర్యాదగా చెప్తున్నాను, బయటికి వెళ్ళి రిషి. నేను వెళ్ళను. అయితే ఇక్కడే ఉండు, నేనే వెళ్తాను. ఏయ్, నిన్ను కూడా వెళ్ళనివ్వను. చూడు, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళినా, నన్ను బయటికి పంపించినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? తిడతావా, కొడతావా, లేదంటే చంపుతావా? అవన్నీ కాదనుకుంటే మహా అయితే మన మధ్య జరిగేది ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి నా పరువు తీస్తావా? అంతే కదా? నీ పరువు తీయడం కాదు, ఈ బిల్డింగ్ ఎక్కి అందరినీ పిలిచి నేను సూసైడ్ చేసుకుంటా. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్విలా బెదిరిస్తే నేను నీకు లొంగిపోతాననుకున్నావా? నువ్వు ఏమైనా అనుకో, కానీ నేను మాత్రం చెప్పిందే చేస్తాను. ఇప్పుడు నువ్వు నా మాట విన్నందుకు నేను వెంటనే బిల్డింగ్ ఎక్కి సూసైడ్ చేసుకుంటాను. ఏ రిషి, ఏం చేస్తున్నావు? రిషి, అయ్యో అల్లుడు, ఈ టైంలో బిల్డింగ్ ఎక్కావేంటి? నోటితో నేను చెప్పలేను అత్తయ్య, నాకు ఇన్సల్ట్ జరిగింది, నేను దూకేస్తా. ఏంటి వీణా, ఏం జరిగింది? అది రిషి కిందకి దిగు. నీకంత కష్టమే వచ్చిందో చెప్పు. వీణాకి మాత్రం ఈ విషయం తెలుసు వదినా. వీణా చెప్పు, నా ప్రాణం నిలబడాలన్నా లేదా నేను కిందకి దిగాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంది. కమాన్ స్పీక్ అవుట్.